ఏ గ్రంథమైనా ఇదే చెప్తుంది, అంతేగాని సాయిబులకు ఒక దేవుడు అనడు, హిందువులకు ఒక దేవుడు అనడు, క్రైస్తవులకు ఒక దేవుడు అనడు, జైనులకు ఒక దేవుడు అనడు, బౌద్ధులకు ఒక దేవుడు అనడు అని చెప్పి ఏ గ్రంథం కానీ ఏ యుగ పురుషుడు కానీ చెప్పలేదు. నోట్ దిస్ పాయింట్. అర్థమవుతుందా? ఈరోజు అంశం ధర్మో రక్షతి రక్షత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. అంటే ఆ ధర్మం ద్వారా భగవంతుడు నిన్ను రక్షిస్తాడు. ఏంటి ఆ ధర్మం అనేది తెలుసుకుందాం. కానీ శుక్రవారం ప్రతి మనిషి కూడా ఆధ్యాత్మికంగా మానసిక ప్రశాంతతతో దైవానికి దగ్గర అయ్యే గొప్ప అదృష్టం శుక్రవారం. దాన్ని కూడా దూరం చేసుకుని నేనేదో భక్తి చేస్తున్నా, నాదేదో భక్తి ఉంది, నేనేదో చేస్తున్నా అనేటటువంటి ఆలోచన చేస్తే నిజమైన దైవ ధర్మం మీద నుంచి నువ్వు తప్పిపోయావా, నిజమైన దైవ ధర్మం మీద భగవంతుడిచ్చిన ధర్మం మీద ఉన్నావా అనేది చెక్ చేసుకునేటటువంటి, పరిశీలించుకునేటటువంటి బాధ్యత నీ మీదనే ఉన్నది. అది మర్చిపోయి ఎవరికి పడితే వాళ్ళకి దైవత్వం ఇచ్చి, ఎవరికి పడితే వాళ్ళకి భక్తి చేసి, నేను కూడా దేవుణ్ణి నమ్మాను, నేను కూడా భక్తి చేస్తున్నాను అని అంటే అది అధికార భక్త్యా, నిజమైన ధర్మమా, అనధికార భక్తి అంటే దారి తప్పిపోయిన భక్త్యా, దారిలో ఉన్న భక్త్యా అనే విషయం నువ్వు తెలుసుకోకపోతే ఎలా ఉంటుంది అంటే చిన్న ఉదాహరణ ద్వారా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ కల్లూరు దగ్గర మనకి, మీరు కల్లూరు నుంచి అటు ఖమ్మం వెళ్ళాలి. కల్లూరు వెళ్ళారు, అక్కడ బస్టాండ్లో చాలా బస్సులు ఉన్నాయి, ప్లాట్ఫామ్ ఉంది, 3-4 ప్లాట్ఫామ్లు. ఎన్ని ఉన్నాయండి ప్లాట్ఫామ్లు? 3-4 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. అటు తిరువూరు పోయే బస్సులు వస్తాయి, అటు సత్తుపల్లి పోయే బస్సులు వస్తాయి, అటు భద్రాచలం పోయే బస్సులు వస్తాయి, ఇటు ఖమ్మం పోయే బస్సులు వస్తాయి. అవునా కదా? నాకు అన్నీ తెలుసులే, వాళ్ళని అడిగేది ఏంది, వీళ్ళని అడిగేది ఏంది, బస్సేగా ఎక్కితే ఏమవుతుంది, నేను గమ్యం చేరుకుంటా అని పోయి ఆ ఖమ్మం పోయే బోర్డు ఉన్న బస్సు కాకుండా భద్రాచలం పోయే బస్సు ఎక్కాడు. ఆయన ఎటు పోవాలి? ఖమ్మం పోవాలి. జాగ్రత్తగానండి. ఖమ్మం పోయే బస్సు ఎక్కలే, భద్రాచలం పోయే బస్సు ఎక్కాడు. అది పోతూనే ఉంది బస్సు ప్రయాణం, ఆడిదాకపోయింది. ఇది బస్సు అంటే మనకి కండక్టర్ గారు అడుగుతారు, కొద్ది దూరం పోయాక ఎటు పోవాలి ఏంటి అనేది. ఆయన కూడా అడగకుండా, ఈయన కూడా టికెట్ తీసుకోకుండా అట్నే కూర్చుండి అనుకోండి ఎగ్జాంపుల్కి. అంటే ట్రైన్ టికెట్ అయితే అలాగా ఉంటుంది, ముందే తీసుకొని ఎక్కాలి, మధ్యలో ఎవరు చెప్పరు, ఈయన అడిగితేగా. అయితే అక్కడ భద్రాచలం పోతుంది ఆ బస్సు. భద్రాచలం పోయేసరికి 1.5-2 గంటల పైన అయింది. తీరా దిగి ఆ టయానికి చూస్తే ఏమైంది, ఖమ్మం వచ్చిందా భద్రాచలం వచ్చిందా? నీ పని ఎక్కడుంది? ఖమ్మంలో ఉంది. నువ్వు ఎక్కడికి పోయినావు? భద్రాచలం పోయినావు. నీది ప్రయాణమా కాదా? అంటే ఉదాహరణ అర్థం కావడం కోసం చెప్తున్నా. టికెట్ లేని ప్రయాణం అది కాదు, టికెట్ లేని ప్రయాణం నేరమే. ఉదాహరణకి చెప్తున్నాను. నీ పని ఖమ్మంలో, నువ్వు పోయినావు భద్రాచలం. నీది కల్లూరు నుంచి భద్రాచలం దాకా ప్రయాణం సాగిందా సాగలేదా? ప్రయాణమే అంటారు దాన్ని. కానీ రాంగ్ ప్రయాణమా రైట్ ప్రయాణమా? రాంగ్ ప్రయాణం. అదే నువ్వు ఖమ్మం పోయే బస్సు ఎక్కుంటే రైట్ ప్రయాణం అయ్యేదే. నీ గమ్యం చేరుకొని నీ పని చూసుకొని మళ్ళీ నువ్వు కలకూడెం వచ్చేవాడే మళ్ళీ కల్లూరు బస్సు ఎక్కి. దీన్నే పరిశీలన అంటారు. ఇప్పుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, నీకు జ్ఞానం ఇచ్చాడు, నీకు దళం ఇచ్చాడు, నీకు బలం ఇచ్చాడు. ఎవరు? భగవంతుడు. నీకు కళ్ళు ఇచ్చాడు, నేను మానవుణ్ణి చూసేవానిగా వినేవానిగా చేసే అంటున్నాడు. అర్థమవుతుందా? ఆలోచించేవానిగా చేసే అంటున్నాడు. ఈ ఆలోచనతో నీ కళ్ళతో చూసి ఆలోచన ఏం చేయాలి అంటే, ఈ సృష్టిని సృష్టించిన వాడు ఎవరు? ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా, ముక్కోట? నువ్వే ఆలోచించుకోవాలి. ఏ గ్రంథమైనా ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని చెప్పలేదండి. అర్థమవుతుందా? అది భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ ఏదైనా దైవం ఒకే ఒక్కడున్నాడని చెప్తుంది. ఇద్దరు దేవుళ్ళని పరిచయం చేసిన గ్రంథం లేదు. అర్థమవుతుందా? భాషలే మార్పు, భగవంతుడు మార్పు లేదు. ఇది జ్ఞానం ఉన్న ప్రతి మనిషి తెలుసుకోవాలి. అక్కడ అహం సర్వస్య ప్రభో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వ భజంతే మాంబుధ భావ సమన్విత అంటాడు 10వ అధ్యాయం 8వ శ్లోకంలో విభూతి యోగంలో. నేనే సమస్తాన్ని సృష్టించిన వాడిని, సమస్తము నా వలనే నడుచుతున్నదని తెలుసుకున్న వాళ్ళు జ్ఞానులు అంటున్నాడు. అంటే భగవంతుడు ఒక్కడేని తెలుసుకున్న వాళ్ళు జ్ఞానులు. భగవంతుడు ఒక్కడ కాదు, మా ఇష్టం నువ్వేం చెప్పేది, మేము ఎట్టే చేస్తాం, మేము ఇలాగే చేస్తాం అని చెప్పి ఎవరైతే అహంకారంతో లేదా అశ్రద్ధతోని లేదా ఇక వారి యొక్క
సంస్కృతి సాంప్రదాయాలు మా వేరు మీ వేరు అని చెప్పేటటువంటి ఏమంటారు వేరు భావనతోని వారు దైవత్వం వేరే వారికి ఇస్తే ఆ దైవత్వం వారికి ఎవరికీ చెందదు. ఎందుకు అంటే వారిని అడగమంటున్నాడు, మీరు ఎవరినైనా దేవుడితో సమానంగా నిలబెట్టారనుకోండి, వాళ్ళు భూమి ఆకాశాల్లో వాళ్ళ వాటా ఏంటి? వాళ్ళు సూర్యచంద్రుల్ని నడిపించగలరా? వాళ్ళు పగులు రాత్రిని నడిపించగలరా? వాళ్ళు వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం కాలచక్రాన్ని నడిపించగలరా? పోనీ మీకు కళ్ళు ఇచ్చారా? పోనీ వాళ్ళు మీకు కాళ్ళు ఇచ్చారా? పోనీ మీకు చేతులు ఇచ్చారా? మీకు మెదడిచ్చారా? ఏమిచ్చారని మీరు ఈ దైవత్వం అన్నీ ఇచ్చిన మానవులు అందరికీ సమంగా ఇచ్చాడు. అందరికీ హిందువులకి 2 చేతులే ఉన్నాయి, క్రైస్తవులకి 2 చేతులే ఉన్నాయి, ముస్లింలకి 2 చేతులే ఉన్నాయి. ఇచ్చింది ఎవరంటే ఒక్కడు కాబట్టే. కానీ ఈ భౌతికంగా కానొచ్చే ఇంత పెద్ద చూశాను కూడా పక్కన పడేసి, ఏయ్ నువ్వు ముస్లిం నేను హిందూ, నీ దేవుడు వేరు నా దేవుడు వేరు. భౌతికంగా ఏం కానొస్తుంది? నీకు 2 కళ్ళే ఉన్నాయి, నాకు 2 కళ్ళే ఉన్నాయి, నీకే ప్లేస్లో ఉన్నాయో నాకు అదే ప్లేస్లో ఉన్నాయి. అర్థమవుతుందా? ఎందుకని ఇలా ఉన్నాయి? హిందూకైనా ముస్లింకైనా క్రైస్తవుడికైనా ఇచ్చినోడు ఒక్కడు కాబట్టే కళ్ళు 2, నల్లగుడ్డ ఎంత ఉంది, తెల్లగుడ్డ ఎంత ఉంది, అర్థమవుతుందా? ఈ చేతికి 5 ఏళ్ళు, ఈ చేతికి 5 ఏళ్ళు, ఇదే ప్లేస్. కళ్ళు కూడా 2. ఎవరికైనా మానవుడు అన్న ప్రతి ఒక్కడికి కళ్ళు 2. ఇంత కళ్ళతో ఇంత భౌతికంగా ఇంత పెద్ద చూసిన తర్వాత, ఇంత పెద్ద సూచన చూసిన తర్వాత కూడా నీ దేవుడు వేరు నా దేవుడు వేరు అని అనే వాళ్ళ గురించి దైవం ఏం చెప్తున్నాడు అన్ని గ్రంథాల్లో అంటే, వారు దారి తప్పిపోయారు, దైవధర్మం నుంచి దారి తప్పిపోయారు, వాళ్ళు ఇష్టానుసారంగా నడవాలని అనుకుంటున్నారు. నిజమైన దైవధర్మం అంటే వారికి చేదుగా ఉంది. చూసారా ఎంత క్లియర్గా చెప్తున్నాడో? చేదుగా ఉంది. వాళ్ళు ఎవరినైతే యుగపురుషులుగా దేవుడు పంపించాడో, ప్రవక్తలుగా ఋషీశ్వరులుగా దేవుడు పంపించాడో వాళ్ళకి వీళ్ళు దైవత్వం ఇచ్చేసి దేవుడి ప్లేస్ వీళ్ళకి ఇచ్చేసి ఆయన స్థానంలో వీళ్ళని నిలిపారు. ఇంకొక వర్గం ఉంది. అర్థమవుతుందా? తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలు వదులుకోక దైవత్వం ఇచ్చేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది దేవుడే పంపించిన యుగపురుషులు ఋషీశ్వరులు ప్రవక్తలు వీళ్ళందరూ పండితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి దేవుడి స్థానం ఇచ్చేశారు. పోనీ దేవుడి స్థానం అయితే ఇచ్చారు, మరి వాళ్ళు ఎప్పుడైనా భూమి మీద ఉన్నంతవరకు ఆ ప్రవక్తలు కానీ ఆ యుగపురుషులు కానీ ఆ ఋషీశ్వరులు కానీ మేము దేవుళ్ళవి మాకు భక్తి చేయండి అని ఎప్పుడైనా ప్రకటించారా? వాళ్ళు చెప్పారా? వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పారు మరి? యుగపురుషులు కానీ గ్రంథాలన్నీ దేవుడు ఒక్కడేం చెప్తున్నాయి. 2వ పాయింట్, యుగపురుషులు ఋషీశ్వరులు ప్రవక్తలు పండితులు మహనీయులు భగవంతుడు ఒక్కడే దైవం ఒక్కడే అని వారి నోటితో వారు చెప్పారు తప్ప భూమి మీదకి వచ్చిన ఏ యుగపురుషుడు కానీ ఏ ఋషీశ్వరుడు కానీ ఏ ప్రవక్త కానీ నేను దేవుణ్ణి, నాకు భక్తి చేయండి, నాకు దైవత్వం ఉంది అని ఎవ్వరు కూడా చెప్పలేదు. 2వ లాక్. 3 తాళాలు అంటారు. 1వ తాళం గ్రంథాల్లో లాక్ చేశాడు. ఏమంటున్నాడు? సూర్య లంబియా 21వ అధ్యాయంలో 24వ వచనంలో వారు ఆ సృష్టికర్త అయిన దైవాన్ని కాదని, అల్లాని కాదని ఉంటుంది. అల్లా అంటే అరబీ భాష. దైవాన్ని కాదని ఇతరులని తమ ఆరాధ్యులుగా చేసుకున్నారా? చేసుకున్నారు. అయితే మీ దగ్గర ఏ సాక్ష్యం ఉందో ఏ గ్రంథం ఉందో తీసుకుని రండి. ఈ గ్రంథం కూడా ఉంది. నా యుగపు ప్రజల కొరకు హితబోధ గరిపిన గ్రంథాలు కూడా ఉన్నాయి. క్లియర్గా చెప్తున్నాడు. ఖురాన్ ఒకటే కాదు, ఖురాన్కు ముందు ప్రజలకి హితబోధ గరిపిన గ్రంథాలు కూడా ఉన్నాయి. మీకు వేరే దేవుడు ఉంటే ఆ గ్రంథాల నుంచి ఒక్కసారి చిన్న సాక్ష్యం పట్టుకురండి. ఇంకా అంటున్నాడు వేరొక చోట, మీరు సత్యవంతులే అయితే నిజమైన దైవానికి, కళ్ళిచ్చిన దైవానికి భయపడాలంటే, కళ్ళిచ్చిన దైవానికి కృతజ్ఞత చూపించాలంటే, నోరిచ్చిన దైవానికి మానవులందరూ నోరుతోనే మాట్లాడతారు, మానవులందరూ నోటితోనే తింటారు, మానవులందరూ నాలుగుతోనే రుచి చూస్తారు, మానవులందరికీ 32 పళ్ళే ఉన్నాయి, మానవులందరూ పళ్ళతోనే నవలాలి. సాయిబుల దేవుడు సాయిబులకి బంగారు పళ్ళు ఇచ్చాడు, హిందువుల దేవుడు హిందువులకి వజ్రం పళ్ళు ఇచ్చాడు, ఈ క్రైస్తవుల దేవుడు క్రైస్తవులకి ఇంకా అద్భుతంగా ఇచ్చాడు అని ఏమైనా ఉందా? భౌతికంగా ఇన్ని సూచనలు మీ కళ్ళకి కొట్టొచ్చినట్టు కానొస్తుంటే మానవుల భౌతిక యొక్క శరీరం అంతా కూడా పెద్ద సాక్ష్యంగా ఉంది మానవుల అందరి దైవం ఒకే ఒక్కడని చెప్పడానికి. చాలదండి ఇది? మరి ధర్మం అన్నారు, ధర్మం రక్షిత అన్నారు, ధర్మాన్ని రక్షించడం అన్నారు. మరి ఎందుకు చెప్తున్నారంటే వీటికి వాటికి ముడిపడి ఉంది. మొట్టమొదటి మానవుణ్ణి దైవం తన చేతులతో అన్ని రకాల మట్టిని తీసుకొని తయారు చేశాడు. 2 కాళ్ళు 2 చేతులు తలకాయ కళ్ళు ఈ యొక్క శరీరాన్ని మట్టితో తయారు చేసిన తర్వాత తన దగ్గరున్న ఆత్మల్లో ఒక ఆత్మని ముక్కు ద్వారా ఊదగా మొట్టమొదటి మానవుడు ఆదాం గారు తయారయ్యను. అతనికి ఆదాం అని దేవుడే పేరు పెట్టెను.
అతని యొక్క పక్కటెముక తీసి అన్ని గ్రంథాల్లో ఉంటుంది, అతని యొక్క సౌఖ్యం కోసం, సుఖం కోసం, అతని యొక్క సహజ మంచి జీవనం కోసం అతని భార్యని తయారు చేయటం జరిగింది అతని పక్కటెముక నుంచి. అర్థమవుతుంది. ఆ జంటని స్వర్గంలో వదిలితే వద్దన్న పని ఒకటి చేసి అక్కడ దైవ ఆగ్రహానికి లోనయ్యి ఆ స్వర్గంలో ఉండే అర్హత కోల్పోయి భూలోకానికి దింపబడ్డారు. అర్థమవుతుందా? దైవశక్తితో పాటు శైతాన్ శక్తి, దుష్టశక్తి, శని అంటారు, సాతాన్ అంటారు, శైతాన్ అంటారు. అదే అక్కడ వాళ్ళని దైవ ధిక్కార పని చేపించింది. వాళ్ళిద్దరితో పాటు భూమి మీదకి అది కూడా దించబడ్డది. భూమి మీదకి వచ్చిన తర్వాత దైవంతో అది అంటుంది, నేను మానవుడిని కింద నుంచి, పైనుంచి, ఎడమ నుంచి, కుడి నుంచి, అన్ని వైపుల నుంచి నొక్కి నా దుష్ట దారిలోకి, నా చెడు దారిలోకి నేను ఈ మానవుడిని తీసుకుపోతా అని చెప్పి దేవుడితో వరం అడిగింది. మానవుడికి ఆలోచన ఇచ్చాడు, మానవుడికి జ్ఞానం ఇచ్చాడు, అవునా కదా? మానవుడికి బాధ్యత ఇచ్చాడు, మానవుడికి హక్కులు ఇచ్చాడు. సాయిబులకు కాదండి, అందరికీ హక్కులు ఇచ్చాడు. ఈ అన్ని బాధ్యతలు వదిలేసి ఈ అన్ని హక్కులు, దైవం హక్కులు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు, ఆయనే మనల్ని పెద్ద చేశాడు, ఆయనే మనకి పెళ్లి వయసు వచ్చేదాకా చేసి బంధాలు కలిపాడు, ఆయనే మనకి సంతానం ఇస్తున్నాడు, ఆయనే రేపు మనకి ముసలితనం ఇస్తున్నాడు, ఆయనే రేపు మరణం కూడా ఆయనే ఇవ్వబోతున్నాడు, ఇచ్చేది కూడా ఆయనే. ఆయన తప్ప ఈ పనుల్లో ఏ పనైనా చేసేవారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఇలాగ భూమి మీదకి వచ్చినటువంటి ఆదం గారు, అవ్వ గారు దేవుడు ఒక్కడైనా ఆరాధించారు. మొట్టమొదటి మానవుడు ఎంతమంది దేవుళ్ళని చేసుకున్నాడండి? ఒకే ఒక్క దైవాన్ని ఆరాధించాడు. ఆయనకు పుట్టిన సంతానంలో హాబీల్, కాబీల్ వాళ్ళు తర్వాత ఏమైంది అంటే, ఈయనైతే స్వర్గం చూసి వచ్చాడు, ఈయనైతే దైవదూతలను చూశాడు, అదంతా అర్థమైంది. ఈయన ఒకే ఒక్క దైవాన్ని ఆరాధించాడు, తన సంతానాన్ని కూడా ఒకే ఒక్క దైవాన్ని ఆరాధించమని చెప్పాడు. అదే నిజమైన ధర్మం. ధర్మం అంటే ఏంటి? భూమి ఆకాశాలను ఎవరైతే సృష్టించారో, సూర్య చంద్రుల్ని ఎవరైతే నడిపిస్తున్నారో, పంచభూతాలకి ప్రచండమైన శక్తి ఇచ్చి మానవుడికి ఈ యొక్క అనుగ్రహాలు, ఆ శక్తిని అంతా అణిసివేసి మానవుడికి ఎంత కావాలో అంతే పంచభూతాల శక్తిని కూడా అణిసివేసి మానవుడికి వశం చేశాడో ఆ దైవాన్ని దైవంగా నమ్మటమే, ఆయన ఆజ్ఞల్ని పాటించటమే నిజమైన ధర్మం. దాన్నే సనాతన ధర్మం అని కూడా అంటారు. అర్థమవుతుందా? అది వదిలేసామనుకోండి, ధర్మాన్ని నువ్వు వదిలేసినట్టు, నిజమైన దైవాన్ని నువ్వు వదిలేసినట్టు. అప్పుడు ధర్మాన్ని వదిలేస్తే ఇంకేం మిగులుతుందండి? అధర్మం మిగులుతుంది. అధర్మానికి కొమ్ము కాస్తే అక్కడ కౌరవులు, పాండవులు కానీ, ఇక్కడ వచ్చేసి యూదులు యొక్క ఈసా అలైహిస్సలాంని సిలువేయాలని ప్రయత్నించడం కానీ, ఇక్కడ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారిని ఆ యొక్క అరబు మూర్ఖ జాతి, ఆ మొండి జాతి సంపాలని చూస్తే కానీ ఎక్కడైనా సరే ధర్మాన్ని గెలిపించాడు దైవం. మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. కౌరవులు గెలిచారా? పాండవులు గెలిచారా? పాండవులు గెలిచారు. ఎందుకు? ధర్మం పక్షాన నిలబడ్డది పాండవులు, అధర్మం పక్షాన నిలబడ్డది కౌరవులు. ఎవరు ఓడిపోయారు? కౌరవులు ఓడిపోయారు. అంటే అధర్మం ఓడిపోయింది. అధర్మం ముందుగా పెద్దగా కానొచ్చినా, అదేదో పెద్దగా ఎదుగుతున్నట్టుగా కానొచ్చినా, అదేదో విస్తరిస్తున్నట్టుగా కానొచ్చినా అది ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే, అది ఎప్పటికైనా సమస్యపోవాల్సిందే. న్యాయానిదే, ధర్మానిదే విజయం. అక్కడ ప్రూవ్ అయిపోయింది. సనాతన ధర్మాల్లో, సనాతన గ్రంథాల్లో, సాంస్కృతిక వ్యవహారాల్లో మీరు రాముడి వ్యవహారం తీసుకున్నా, కౌరవులు పాండవుల వ్యవహారం తీసుకున్నా, ఇక్కడికి వచ్చేసరికి యూదుల వ్యవహారానికి వచ్చేసరికి ఇంకా చాలామంది ఉంటారు. ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఉన్నాడు, ఆయన తీసుకుపోయి మంటలు వేస్తారు, నువ్వు దేవుడు అక్కడని చెప్తావని. ఆయన మంటల్లో నుంచి కాలకుండా కాపాడాడు దైవం. అర్థమవుతుందా? ఇక ఇసాక్ గారు, యాకోబు గారు ఇలాగ చూసుకుంటే యూసుఫ్ అలైహిస్సలాం, యేసేఫ్ గారు అంటారు. వీళ్ళందరూ దేవుడు అక్కడే అని చెప్పారు. ఎవరైతే అధర్మానికి కొమ్ము కాశారో వాళ్ళందరూ కూడా లైవ్ చూస్తుండగానే వాళ్ళకి శిక్ష వేయటం జరిగింది దైవం. అర్థమవుతుందా? మోసా జాతిని, ధర్మం పక్షాన ఉన్న వారిని రక్షించడం జరిగింది. సముద్రం 2 పాయలుగా చీరి దారిచ్చి, అధర్మాన పక్షాన ఉన్నటువంటి ఎవరైతే ఫరో అంటారు,
ఫిరౌన్ రాజు అతని సైన్యాన్ని అధర్మానికి పాల్పడ్డ వాళ్ళు పేటరేగిపోయారు. మేము చాలామంది ఉన్నాం, మిమ్మల్ని అందరిని అనిచేస్తాం, మిమ్మల్ని అందరిని చంపేస్తాం, ధర్మాన్ని రూపుమాపుతాం, అధర్మమే మాదే ధర్మం అని చెప్పి అధర్మం అనకుండా అధర్మాన్ని ధర్మంగా భావించి వాళ్ళు విచ్చలవిడిగా పేటరేగిపోయారు. ఒకానొక రోజు పులి స్టాప్ పెట్టాడు దైవం, వారందరినీ అధర్మాన్ని సముద్రంలో ముంచి వేశాడు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఈసా అలైహిస్సలాం వచ్చారు, యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చెప్పాడు? నేను దేవుణ్ణి, నాకు దైవత్వంలో వాటా ఉందని ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదు. ఆయన నాకు మీకు దేవుడు అక్కడే, రబ్బీ వరబ్బకం, ఆయన ఆకాశాలపైన ఉన్నాడు, ఆయన నేను ఆరాధిస్తున్నాను, మీరు కూడా ఆరాధించండి. ఆయన నేను దేవుడు అంటున్నా, మీరు కూడా దేవుడు అనండి అని అన్నాడు. అదేంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి క్రైస్తవ సోదరులకి ఎవరికైనా కోపం వస్తే, అక్కడ 3 తాళాల వ్యవహారం ఒకటి ఉంది. దేవుడి లక్షణాలు 3 ఉన్నాయి. సృష్టికి కర్త ఒక్కడే, సృష్టికర్త అయిన దైవం ఒక్కడే, ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు. మరి యేసుక్రీస్తు వారిని మరియమ్మ కడుపున 9 నెలలు రక్తమాంసాల్లో ఉంచి, అర్థమవుతుందా, తల్లి గర్భంలో రక్తమాంసాల్లో ఉంచి అక్కడ నుంచి అక్కడ తయారు చేసి 9 నెలల తర్వాత అక్కడి నుంచి భూలోకానికి మరియమ్మ గారి గర్భం నుంచి బయటికి తీసింది, పుట్టుకనిచ్చింది ఎవ్వరు? పుట్టించే ఆయన ఎన్నటికీ పుట్టడు. ఇది నువ్వు చెప్తే మేము ఎలా నమ్ముతాం? నువ్వేందా మాకు చెప్పేదని వాళ్ళు అడగొచ్చు. సంఖ్యాకాండం 23 అధ్యాయం 19వ వచనంలో దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాదు, పశ్చాత్తాపట్టుకు నరపుత్రుడు కాదు అని చెప్పి పరిశుద్ధ బైబిలే చెప్తుంది. మీరు ఏదైతే సంకలో పెట్టుకుని పరుగులు తీస్తున్నారో ఆ గ్రంథమే చెప్తుంది. అన్ని గ్రంథాలు అందరూ నమ్మాలి. ఆ గ్రంథం మీది, ఈ గ్రంథం మాది అని పంచుకోవడానికి అది దైవం సొత్తు, మానవుల సొత్తు కాదది. కాబట్టి అది అందరిది, మాది వేరు మీది వేరు అంటున్నారంటే వారు అజ్ఞానులు. అర్థమవుతుందా? అదే ఇంకా మీకు చెప్తే రెండో క్వాలిటీ ఏంటంటే, మరణాన్ని ఇచ్చేవాడు దేవుడా, మరణించేవాడు దేవుడా అంటే మరణాన్ని ఇచ్చేవాడు. మరణించాడు దేవుడంటే మరి మా పాపాల కోసం మరణించాడని మీరే చెప్తున్నారు. ఆయన మరణించాడా, మరణించలేదా, పైకెత్తబడ్డా, అవన్నీ సెకండరీ, కానీ మరణించాడని మీ నోటితో మీరే చెప్తున్నారు. దేవుడికి మరణం ఉండదు. మళ్ళీ చచ్చిపోయి లేచాడంట. లేపినా మరణింపజేసినా అది ఆఖరి రోజున అప్పుడా అనేది అది దైవానికి మాత్రమే ఆ శక్తి ఉంది, ఇంకెవరికి లేదు. అదే మనంతరం మనం పుట్టలేము, మనంతరం మనం లేవలేము. ఆయనైనా సరే మనమైనా సరే ఆయన ఆ క్రియ అలాగ నడిపించింది, అలా చూపించింది. పైన ఒకడున్నాడనే విషయం ఆయనే చెప్తున్నాడు. అదవుతుందా? నా తండ్రి ఏదైతే నాకు వినిపింపజేశాడో, ఆజ్ఞాపించాడో దాన్ని నేను ఫాలో అవుతున్నానని చెప్పాడు. కానీ నేనే సమస్త శక్తిమంతుడిని, నా మీద ఎవరి పెత్తనం లేదు, నేనే కిందకు వచ్చే దేవుడిని అని ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదు. రెండో విషయం, ఆ యుగ పురుషులందరూ ఇందాక చెప్పాను నేను, ప్రవక్తల యుగ పురుషులు మేము దేవులమని ఎవరు చెప్పలేదు. వాళ్ళ యొక్క బోధకి లాక్కుంది దేవుడు ఒకే ఒక్కడని. మూడోది, ఏదైతే మనం 3 క్వాలిటీ చెప్తున్నామో, పుట్టించేవాడు దేవుడు, మీ గుండె లాక్కుంది, హృదయానికి లాక్ వేయబడ్డది. ప్రతి మానవుడి హృదయం లాక్ చేయబడ్డది ఒకే దేవుడితో. అది ఎవరు ఓపెన్ చేయలేరు. ఇది ఎలాగ చెప్తారు మీరు? మా దేవుడు మాకే ఉన్నాడు, నువ్వేం చెప్పేది, నువ్వు చెప్తే మేమెందుకు వింటాం అని మీరు అడగొచ్చు, తప్పలేదు. ఒక మనిషి అలా వెళ్తున్నాడు, ఆ కల్లూరు రోడ్లో వెళ్తున్నాడు, బండి వేసుకొని వెళ్తున్నాడు, భార్య వెనక కూర్చొని ఉంది. అక్కడ ఎదురుగు నుంచి స్పీడ్గా 100 మీద కారు వస్తుంది. ఆ కట్టింగ్ కొట్టాడు, దగ్గరకు పోయాడు, కింద పడ్డాడు, ఆ కాలు ఒకటి ఇరిగింది. భార్య అనుకుంది, భార్య కొద్దిగా దెబ్బలు తగిలినాయి, కళ్ళు తిరిగి కింద పడదామా, లేచింది. ఇద్దరు కలిసి వామ్మో వాయో భర్త దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఆ భర్త కానీ ఏమంటారు ఇద్దరు ఒక్కసారిగా? దేవుడా. ఆపద వచ్చిన సమయంలో ఎవరైనా సరే ప్రాణం పోయే స్థితిలో ఆకాశం తట్టు చూసి, దేవుడా ఈరోజు మాకు పెద్ద గండం తప్పింది, ప్రాణమే పోయేదే, కాలుతో సరిపోయింది అంటాడండి. ఆ క్షణంలో అంటాడు. ఓ 1/2 గంట 20 నిమిషాల తర్వాత మాకు ఆచారం బాగలేదు, అది ఇది ఇంకేదో మాట్లాడతాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాణానికి ఆ యొక్క ఆపద కలిగినప్పుడు ఆ ప్రాణం చెప్తుంది దేవుడు పైన ఉన్నాడు అని. ఏంటి? గుండెలో నుంచి వచ్చిన మాట అది, మనసులో నుంచి వచ్చిన మాట అది. కాబట్టి అక్కడ ప్రతి మనిషి గుండె లాక్ చేయబడింది. 3వ తాళం మనిషి హృదయం. దీన్ని అలస్తు ప్రమాణం అంటారు. భూమి మీదకి పంపించడానికి ముందే ఎప్పుడో ఆదం గారి వీపుల నుంచి ఆత్మల్ని తీసి ప్రతి ఆత్మని ప్రమాణం చేయించడం జరిగింది. నేను భూమి మీదకి పంపిస్తున్నాను, నువ్వు నన్ను మర్చిపోతావు, అయినా సరే నేను పుట్టించేవాడినే కానీ పుట్టేవాడిని కాదు, నేను మరణించేవాడిని కాదు, మరణాన్ని ఇచ్చేవాడిని, నేను కనిపించని వాడిని అని చెప్పి ఈ 3 లక్షణాలు, ఒక్కడనేది 4 లక్షణాలు ప్రతి మానవుడి ఆత్మ ప్రమాణం చేసి వచ్చింది. అర్థమవుతుందా? కాబట్టి
ఇక్కడ ధర్మం ఏంటి అంటే ఇంత పెద్ద లోకాన్ని ఇంత అద్భుతంగా సృష్టించినటువంటి మహోన్నతమైన దైవాన్ని తెలుసుకోవటమే, ఆయన ఆజ్ఞాపాలన చేయటమే, ఆయన పంపించిన అన్ని గ్రంథాలని నమ్మటమే, ఆయన పంపించిన అందరి యుగపురుషులు ప్రవక్తల్ని ప్రవక్తలుగా నమ్మటమే నిజమైన దైవ ధర్మం. ఆ ధర్మాన్ని నువ్వు పాటిస్తే నీకేంటి లాభం అంటే ముందు భూలోకంలో మనశ్శాంతి లభిస్తుంది. ఆ ధర్మాన్ని నువ్వు పాటిస్తే నీకు ఆరోగ్యాలు ప్రసాదించబడతాయి. నువ్వు ఎక్కడున్నా శుభం ఉంటుంది. ఎలాగైతే ప్రవక్తలకు సహాయం చేశానో విశ్వాసులకు కూడా నేను సహాయం చేస్తానని చెప్పి దైవం మాట ఇచ్చి ఉన్నాడు, వాగ్దానం చేసి ఉన్నాడు, మాట కాదు. నువ్వు దైవం ఒక్కడే అని నమ్మితే నీకు ఆపద ఇచ్చేది ఆపద కాదు, అది పరీక్ష తర్వాత 2 లాభాలు ఇవ్వదలిచాడు. ప్రతి కష్టం వెనక 2 లాభాలు ఉన్నాయి. అవి అందుకోలేక ఆ కష్టంతోనే నువ్వు పారిపోతే ఆ 2 లాభాలకి దూరం అయిపోతావు. 3వ లాభం ఏంటంటే స్వర్గానికి కూడా దూరం అయిపోతావు. భూలోకంలో 2 లాభాలు, పరలోకంలో స్వర్గం, ఈ 3 లాభాలకు దూరం అయిపోతావు. ఇప్పుడు మెట్లు అంటారు కదా, మెట్లు అయినా సరే చెట్టు అయినా సరే, చిన్న ఉదాహరణ చెప్పుకొని మనం ముగిద్దాం. విశ్వాస జీవితం ఎలాంటిది అంటే ఒక పెద్ద మొక్కతోని పోల్చాడు, పెద్ద చెట్టుతోని పోల్చాడు. ఆ మొక్క చెట్టు అయ్యి అది ఫలాలు ఇస్తుంది. ఆ ఫలాలు అందరు తింటారు, అర్థమవుతుందా? ఆ నీడనిస్తుంది, ఆ పెద్ద చెట్టు, ఆ వృక్షం నీడనిస్తుంది, అర్థమవుతుందా? చీమలకి దానికి ఆసరా అవుతుంది, జంతువులు దాని కింద వచ్చి ఎండాకాలం కానీ నీడకి సేద తీరుతాయి, అర్థమవుతుందా? ఆక్సిజన్ బయటకి ఇస్తుంది, వాతావరణం వేడిని కంట్రోల్ చేస్తుంది. ఒక విశ్వాసి అలా ఉండాలి. సమాజంలో ఉన్నటువంటి అన్బ్యాలెన్సింగ్ అధర్మమైన విషయాలని ఇతను చూసి అలాగ ఉండాలి అనే విధంగా ఉండాలి, కానీ వాడిలాగా ఉండకూడదురా అనేటటువంటి వ్యవహారం ఉండకూడదు. అదవుతుందా? 2వ విషయం ఏంటంటే ఎంత చెప్పినా నమ్మని వాడిని పిచ్చి మొక్కతోని పోల్చడం జరిగింది దైవం. ఏంటది? పిచ్చి మొక్క. మీ పంట పొలంలో పిచ్చి మొక్కలు ఉన్నాయి, కలుపు మొక్కలు ఉన్నాయి, కలుపు మొక్కతో పోల్చడం జరిగింది. ఏం చేస్తారని చెప్పండి, అందరు మిరపతోటలు వేస్తున్నారు, మొక్కజొన్న వేస్తున్నారు, పాటు చేస్తారు. ఆ మిరపతోటలో ఉన్నటువంటి కలుపు మొక్కల్ని ఇంకొద్దిగా మందేసి పెంచుతారా, పీక్ అవతల పడేస్తారు. పిచ్చి మొక్కతో సమానం. ఎవరైతే దైవానికి ఇతరులని సాటి కల్పించారో వారు అధర్మానికి పాల్పడినట్లు, దైవ ఆగ్రహానికి లోనైనట్లు వాళ్ళందరూ కసువు లాంటి వాళ్ళు. వాళ్ళ జ్ఞానంతో ఆలోచించట్లే, వాళ్ళ కళ్ళతో ఈ లోకం చూస్తున్నారు, కానీ కళ్ళ వెనక జ్ఞానం పనిచేయట్లే, జ్ఞాన నేత్రాలు తెలుసుకోవట్లా. ఎంత మహోన్నతుడైనటువంటి శక్తిమంతుడు ఈ లోకాన్ని సృష్టించాడు, ఎంత మహోన్నతుడైనటువంటి శక్తిమంతుడు ఈ లోకాన్ని నడిపిస్తున్నాడు, ఎంత మహోన్నతుడైనటువంటి దైవం నాకు ఎక్కడ కీళ్ళు ఉండాలి, ఎక్కడ కాళ్ళు ఉండాలి, ఎక్కడ చేతులు ఉండాలి, ఎక్కడ కళ్ళు ఉండాలి, ఎక్కడ నోరు ఉండాలి, ఎక్కడ నాలుక ఉండాలి, ఎక్కడ పళ్ళు ఉండాలి, గుండె ఎలా ఉండాలి, దాని సైజు ఎలా ఉండాలి, పేగులు ఎలా ఉండాలి, తిన్నది ఎలా జీర్ణం కావాలి, అది ఎలా బయటికి రావాలి, దాహం ఎలా వేయాలి, అది ఎలాగా దాహం తీరాలి, అది నీకు ప్రతిదీ కూడా అద్భుతంగా నన్ను సృష్టించిన మహోన్నతుడు ఎంత గొప్పవాడు అని నువ్వు ఆలోచించకపోతే నువ్వు మూర్ఖ జన్మనిది, నీది వ్యర్థ జన్మ, నీది వృధా జన్మ, నువ్వు కలుపు మొక్క, నువ్వు పిచ్చి మొక్క. అది దాన్ని పీకేసినట్టు దైవం అంటున్నాడు. నీకు ఇచ్చిన ఆయుష్లోపు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ పిచ్చి మొక్కను ఒక్కసారి పీకేస్తాం. కానీ దైవం అనంత కరుణామయుడు కాబట్టి అనేక సార్లు నీ కష్టాలు ఇచ్చి నీ నోటితో దేవుడు అక్కడని చెప్పించిన తర్వాత కూడా నువ్వు అతని వైపు, ఆ దైవం వైపు, ఆ ధర్మం వైపు మరలపోతే, ఆ నిజమైన ధర్మం వైపు మరలపోతే అప్పటికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. లాస్ట్ నీ ఆయుష్ అయిపోయే లోపు ఈ ఇచ్చిన అవకాశాలన్నీ నీకు రేపు గుర్తు చేస్తాడు. నువ్వు పిచ్చి మొక్క కాదు, దానికంటే ఇంకా చెడ్డ మొక్కవే అని చెప్పి కసువు లాంటి వాడివి అన్నాడు. ఏమన్నాడండి దైవం? ఏమన్నాడంటే దివ్య ఖురాన్లో ఎంత చెప్పినా వినని వాళ్ళు కసువు లాంటి వాళ్ళు. మామూలు వాడు కదా. పొద్దున్నే లేవగానే ఇల్లు వాకిలు ఊడ్చేటటువంటి సోదరిమణులు కానీ, వాకిలు ఊడ్చే సోదరులు కానీ ఒక్కసారి ఆలోచించాలి. లేచి మీరు మీ వాకిట్లో ఏం ఊడుస్తున్నారండి? కసువు ఊడుస్తున్నారు. ఊడ్చి ఆడబోస్తారు, దెబ్బలో పోస్తారు. కసువు అంటే చెత్త. దేవుడు ఒక్కడగా నమ్మని వాడు చెత్త లాంటి వాడు. ఇది అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. మీకు ఏ గ్రంథం నుంచి సాక్ష్యం కావాలో చెప్పండి, నేను చెప్తాను. చాలా శ్లోకాలు కూడా చెప్పగలుగుతాను. కానీ ఆ ఊడిసి మనం దెబ్బలో పోసే కసువే ఈ చెత్త లాంటి వాళ్ళందరినీ ఊడిసి తీసి నరకంలో పోస్తా అంటున్నాడు. దెబ్బ అంటే నరకం. మీ చేతులతోనే రోజు మీ దెబ్బని చూపిస్తున్నాడు, మీ కసువుని చూపిస్తున్నాడు. మీరు కసువులాగా ఉంటారా, నిజమైనటువంటి పంట పొలం లాంటి చెట్టులాగా ఉంటారా, ఫలాలనిచ్చే చెట్టులాగా ఉంటారా, మీరే తెలుసుకోండి. ధర్మ విషయంలో బలవంతం లేదు, నిర్బంధం లేదు.
కాబట్టి దేవుడు ఒకే ఒక్కడనేది నిజమైన ధర్మం. ఆయన ప్రవక్తల్ని, యుగ పురుషుల్ని పవిత్రానాయ సాధూనాం వినాయ శాస్త్ర దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయే సంభవామి యుగే యుగే అంటాడు. సాధు సజ్జుల్ని ఇది 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగం భగవద్గీత 6వ శ్లోకం 7వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఈ 6, 7, 8 శ్లోకాలు వరుసగా చదివితే ఇది 8వ శ్లోకంలో వస్తుంది. సాధు సజ్జుల్ని రక్షించడానికి, దుర్మార్గుల్ని శిక్షించడానికి ప్రతి యుగమునందు నేను అవతరించుచుందును. అవతరించడం అంటే పుట్టడం కాదు, గుర్తుపెట్టుకోండి. ధర్మాన్ని సుస్థిరమంచుటకు నేను అవతరించుచుందును అని చెప్పి దైవం తెలియజేశాడు. పుట్టడం కాదండి, అవతరించడం వేరు, పుట్టడం వేరు. అది ఇంకా దానిపైన కింద శ్లోకాలు చదివితే మీకు అర్థమవుతుంది. కాబట్టి అందరం ఒక్కటే. చెప్పండి ఒకసారి, మానవులందరం ఒకటే, మానవులందరూ ఆరాధ్య దైవం ఒక్కడే, దైవాలు లేరు ఇక్కడ. ఆ దైవాన్ని పిలిచే భాషలు మార్పు గ్రంథాల ద్వారా, భాషాపరమైన మార్పే కానీ భగవంతుడి మార్పు లేదని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే జ్ఞానులు. అలాంటి అనుగ్రహాన్ని మనందరికీ ప్రసాదించమని ఆ దైవంతో దువా చేస్తున్నాను, వేడుకుంటున్నాను. వాకిద్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.